మైనాబాద్ గారు కమిటీ సభ్యులు వారిని కూడా స్వాగతిస్తా ఉన్నాం. శంకర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, వారికి కూడా స్వాగతం. గారిని ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేశారు. దయచేసి వారిని ఒక్క నిమిషం సైడ్ జరిగింది సైడ్ జరిగింది. హైదరాబాద్ నగరంలో వందల సంవత్సరాలుగా ముత్తాతలు, తాతలు, తండ్రులు, కొడుకులు, మనమలు వందల సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ చల్లగా ఉండాలని లస్కర్ బోనాల పేరిట ఇవాళ ఈ ప్రాంతంలో అనాదిగా గోల్కొండ మొట్టమొదటి బోనం మా కుమ్మర సమాజం, మా ప్రజాపతి సమాజం మొదటి నుంచి అమ్మవారికి తొలిపోని సమర్పిస్తారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో ఎస్పీగా పనిచేసినటువంటి సరిత గారు, ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసినటువంటి కృష్ణ గారు, ఈ ప్రాంతంలో ప్రజాపతి సంఘానికి ఈ బోనాల ఉత్సవానికి నాయకత్వం వేసినటువంటి మా వాళ్ళ పెద్దలందరికీ పేరు పేరున ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశం మొత్తంలో ప్రజాపతిగా ఒకనాడు మైసూరు ప్రాంత రాజధాని కేంద్రంగా ఆ ప్రాంతాన్ని పాలించినటువంటి మా సమాజం, మా ప్రజాపతి సమాజం అనాదిగా గొప్ప చరిత్ర కలిగినటువంటి సమాజం. మళ్ళీ ఈరోజు 516 బోనాలతో పెద్ద ఎత్తున సమాజంలో ఏ రుగ్మతలు అయితే వ్యాపిస్తూ ఉన్నాయో, ఏ బాధని, ఏ దుఃఖాన్ని అయితే సమాజం అనుభవిస్తూ ఉందో ఆ ప్రజలకి దేవుడే దిక్కు. ఆ ప్రజలకి ఇవాళ అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి పెద్ద ఎత్తున సమాజ హితాన్ని కోరుతూ 516 బోనాలతో ఈరోజు తొలి బోనాన్ని సమర్పిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ ప్రాంత ప్రజాపతి మా కుమ్మర సమాజానికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ తదుపరి హైదరాబాద్లో లాల్ దర్వాజా బోనం కావచ్చు, సికింద్రాబాద్ బోనాలు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బోనం సమర్పించి అమ్మవారిని వేడుకునే సాంప్రదాయం ఉంటుంది. కాబట్టి నేను అమ్మవారిని ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాం, మొక్కులు చెల్లిస్తూ ఉన్నాం. పేద ప్రజానికాన్ని ఇవాళ మీరే దిక్కుగా ఉండి వాళ్ళకి చల్లగా చూడాలని చెప్పి కోరుతున్నాం.
ప్రజలకు ఏ కష్టం లేకుండా ఏ దుఃఖం బాధ లేకుండా మంచి పాడి పంటలతో సుఖంగా జీవించేటువంటి భాగ్యం కలగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు.